పోరాటం జరిగింది. అయ్యా మీటింగ్ హాల్లో మన రికార్డ్స్ ఉంటాయి. మోటార్ తెచ్చే గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. పలుగు పారా పట్టుకొని మరి చేయి చేయి కలుపుకొని, పలుగు పారా పట్టుకొని మరి చేయి చేయి కలుపుకొని, కలిసి మెలిసి పని చేద్దాం, సంతోషంగా జీవించేద్దాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. తవ్వేద్దాం, నీరుని నిండుగా నింపేద్దాం, పళ్ళ తోటలను పెంచేద్దాం, ఫలితం మనమే ఆశిద్దాం, అదనపు ఆదాయం రాదమ్మా. సభలను పెట్టిద్దాం, సమస్యలన్నీ చదివిద్దాం, సామాజిక గ్రామ సభలను పెట్టిద్దాం, సమస్యలన్నీ చదివిద్దాం, సామాజిక తనిఖీ వారు అండదండగా మనము తుండగా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మన మంత్రి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మనమే పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా.
గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. పట్టుకొని మరి చేయి చేయి కలుపుకొని పలుగు పారా పట్టుకొని మరి చేయి చేయి కలుపుకొని కలిసి మెలిసి పని చేద్దాం, సంతోషంగా జీవించేద్దాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. తవ్వేద్దాం, నీరుని నిండుగా నింపేద్దాం, పళ్ళ తోటలను పెంచేద్దాం, ఫలితం మనమే ఆశిద్దాం, అదనపు ఆదాయం పొంది సంతోషంగా జీవించేద్దాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. రోజుల పని అంట, రోజుకు 300 కూలంట, 100 రోజుల పని అంట, రోజుకు 300 కూలంట, ఆడామాగా తేడా లేదు అందరికొకటే కూలంట. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. పనిలో తేడాలుంటే తనిఖీ మనమే చేయిద్దాం, గ్రామ సభలను పెట్టిద్దాం, సమస్యలన్నీ చదివిద్దాం, సామాజిక తనిఖీ వారు అండదండగా మనము చూడగా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మన మంత్రి వర్యులు రాత్రింపవళ్ళు కష్టపడి నిధులను ఎన్నో తెచ్చారు, ఆస్తులు పెంపొందించారు. ఇప్పుడు మనమే మారకపోతే జీవితానికే అర్థం ఉండదు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా,
పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మనమే పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మో గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా పట్టుకొని మరి చేయి చేయి కలుపుకొని పొలుగు పారా పట్టుకొని మరి చేయి చేయి కలుపుకొని కలిసి మెలిసి పని చేద్దాం సంతోషంగా జీవించేద్దాం మహాత్మా గాంధీ ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా తవ్వేద్దాం నీరున నిండుగా నింపేద్దాం పళ్ళ తోటలను పెంచేద్దాం ఫలితం మనమే ఆశిద్దాం అదనపు ఆదాయం పొంది సంతోషంగా జీవించేద్దాం మహాత్మా గాంధీ ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా రోజుల పని అంట రోజుకు 300 కూలంట 100 రోజుల పని అంట రోజుకు 300 కూలంట ఆడామాగా తేడా లేదు అందరికొకటే కూలంట మహాత్మా గాంధీ ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా పనిలో తేడాలుంటే తనిఖీ మనమే చేయిద్దాం గ్రామ సభలను పెట్టిద్దాం సమస్యలన్నీ చదివిద్దాం సామాజిక తనిఖీ వారు వెంట తంటగా మనం ముందుండగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా
పెంచారు, అడ్డులు పెంపొందించారు. ఇప్పుడు మనమే మారకపోతే జీవితానికే అర్థం ఉండదు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మనమే పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మో. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. తవ్వేద్దాం, నీరుని నిండుగా నింపేద్దాం, పళ్ళ తోటలను పెంచేద్దాం, ఫలితం మనమే ఆశిద్దాం, అదనపు ఆదాయం పొంది సంతోషంగా జీవించేద్దాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. రోజుల పని అంట, రోజుకు 300 కూలంట, 100 రోజుల పని అంట, రోజుకు 300 కూలంట, ఆడామాగా తేడా లేదు అందరికొకటే కూలంట. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. పనిలో తేడాలుంటే తనిఖీ మనమే చేయిద్దాం, గ్రామ సభలను పెట్టిద్దాం, సమస్యలన్నీ చదివిద్దాం, సామాజిక తనిఖీ వారు వెంట తండగా మనము ఉండగా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా.
కోసమే మన మంత్రి వర్యులు రాత్రింపవళ్ళు కష్టపడి నిధులను ఎన్నో తెచ్చారు, అడ్డులు పెంపొందించారు. ఇప్పుడు మనమే మారకపోతే జీవితానికే అర్థం ఉండదు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మనమే పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. పట్టుకొని మరి చేయి చేయి కలుపుకొని పొలుగు పారా పట్టుకొని మరి చేయి చేయి కలుపుకొని కలిసి మెలిసి పని చేద్దాం, సంతోషంగా జీవించేద్దాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. తవ్వేద్దాం, నీరుని నిండుగా నింపేద్దాం, పళ్ళ తోటలను పెంచేద్దాం, ఫలితం మనమే ఆశిద్దాం. అదనపు ఆదాయం పొంది సంతోషంగా జీవించేద్దాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. రోజుల పని అంట, రోజుకు 300 కూలంట, 100 రోజుల పని అంట, రోజుకు 300 కూలంట. ఆడామాగా తేడా లేదు, అందరికొకటే కూలంట. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. పనిలో తేడాలుంటే తనిఖీ మనమే చేయిద్దాం,
గాంధీ ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మన కోసమే మన మంత్రి వర్యులు రాత్రింపవళ్ళు కష్టపడి నిధులను ఎన్నో తెచ్చారు అడ్డులు పెంపొందించారు ఇప్పుడు మనమే మారకపోతే జీవితానికే అర్థం ఉండదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మనమే పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా పట్టుకొని మరి చేయి చేయి కలుపుకొని పలుగు పారా పట్టుకొని మరి చేయి చేయి కలుపుకొని కలిసి మెలిసి పని చేద్దాం సంతోషంగా జీవించేద్దాం మహాత్మా గాంధీ ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా సామాజికానికి ప్రజానికి ప్రాధాన్యత గౌరవనీయులైన గవర్నమెంట్ గారికి అదేవిధంగా గారికి మరియు పౌరులకు వివిధ గ్రామాల చుట్టూ వేసందారులకు మరియు జ్ఞానులకు మరియు చెరువుల గుంటలు తవ్వేద్దాం నీరుని నిండుగా నింపేద్దాం ముందుగా పంట తోటలను పెంచేద్దాం ఫలితం మనమే ఆశిద్దాం అదనపు ఆదాయం పొంది సంతోషంగా జీవించేద్దాం మహాత్మా గాంధీ ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా రోజుల పని అంట రోజుకు 300 కూలంట 100 రోజుల పని అంట రోజుకు 300 కూలంట ఆడామాగా తేడా లేదు అందరికొకటే కూలంట మహాత్మా గాంధీ ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో
చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. పనిలో తేడాలుంటే తనిఖీ మనమే చేయిద్దాం, గ్రామ సభలను పెట్టిద్దాం, సమస్యలన్నీ చదివిద్దాం. సామాజిక తనిఖీ వారు వెంటదండగా మనము ఉండగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మన మంత్రి వర్యులు రాత్రింపవళ్ళు కష్టపడి నిధులను ఎన్నో తెచ్చారు, ఆస్తులు పెంపొందించారు. ఇప్పుడు మనమే మారకపోతే అవకాశం ఇచ్చి ఉన్నారు. ఇది గత 16వ సామాజిక విడతలో ఉన్నటువంటి చర్యలను పిఓ గారు యాక్షన్ టేకన్ రిపోర్టు తమకి సమర్పించుకున్నారు. అదేవిధంగా గత 15 విడతల్లో కూడా ఇంకా కొంతమందికి ఇంకా పెండింగ్ చెల్లించవలసిన రికవరీ ఉందండి. అది మొత్తం మన మండలంలో ఇంకా 1,24,000 రూపాయలు రికవరీ రావాల్సి ఉంది. ఈ రికవరీ లిస్టు కూడా ఎంపీడీఓ వారికి సమర్పిస్తున్నాము. మేడం ఈ రికవరీ కూడా కొంచెం రికవరీ చేయవలసిందిగా కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ముందుగా ఈ యొక్క 17వ విడత సామాజిక గడ్డపాలెం మండలం నందు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా 1017 వర్కులను వేతనాల రూపంలో 6,22,79,290 రూపాయలు, వేతన రూపంలో 52,55,771 రూపాయలు, మొత్తం 6,75,35,075 రూపాయలు మరియు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 102 పనులను వేతనాల రూపంలో 25,217 రూపాయలు, వేతన రూపంలో 2,40,62,390 రూపాయలు, మొత్తం 2,40,87,607 రూపాయలు చెల్లించడం జరిగింది. మరియు సర్వశిక్ష అభియాన్ ద్వారా 4 పనులను వేతనాల రూపంలో 17,784 రూపాయలు, వేతన రూపంలో 16,70,334 రూపాయలు, మొత్తం 16,88,118 రూపాయలు చెల్లించడం జరిగింది. మరియు సోషల్ ఫారెస్ట్ ద్వారా వేతనాల రూపంలో 64,354 రూపాయలు, వేతన రూపంలో 82,555 రూపాయలు, మొత్తం 1,46,912 రూపాయలు చెల్లించారు. మొత్తం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎడ్లపాడు మండలం నుండి 1,124 పనులను
వేతనాల రూపంలో 6,23,86,653 రూపాయలు, రిటర్న్ రూపంలో 3,16,74,59 రూపాయలు, మొత్తం 9,40,60,60,712 రూపాయలు చెల్లించడం జరిగింది. దీనికి సంబంధించి సామాజిక ఉన్నవారు 8 టీమ్స్గా ఏర్పడి ఆరోగ్య యొక్క ప్రజాగతి గ్రంథం వాటిపైన చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రజాగతిలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము. కూడా కోరుతున్నాము. ముందుగా పంచాయతీ సంబంధించి రిపోర్ట్ను చదివిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎల్లపాడు మండలం సంబంధించి 17 విడత సామాజిక సంబంధించినటువంటి బహిరంగ ప్రజావేదిక ఈరోజు జరుపుకుంటున్నాం. సో అందుకు సంబంధించినటువంటి విధి విధానాలు, గత సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా ఇది చేసినటువంటి ఈ ఆర్థిక సంవత్సరం చేసినటువంటి ఎక్స్పెండిచర్ వివరాలు అన్ని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా స్పెషల్ ఆడిట్ అనేటువంటిది మనం 17 రౌండ్లో ఉన్నాం. మరి ప్రతి పనికి ఏం చేస్తున్నాము, ఎంత చేస్తున్నాము, ఏ విధంగా జరుగుతుందని ఎవాల్యుయేషన్ ఇంపార్టెంట్. దాంట్లో మెయిన్గా స్పెషల్ ఆడిట్ అనేటువంటిది మనకున్నటువంటి చట్టం ప్రకారం స్పెషల్ ఆడిట్ చేయడం అనేటువంటిది ఒక పార్ట్. కాబట్టి దాంట్లో గత 10-15 రోజులుగా మరి మన టీం ఆడిట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఒక గ్రామ పంచాయతీ చదివి వెళ్ళిపడడం జరుగుతుంది. వాళ్ళు ఫైట్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, జరిగినటువంటి తప్పులు, పొరపాట్లు, లేకపోతే మంచి, అన్ని రకాలుగా అన్ని దీంట్లో పొందుపరచడం జరిగింది. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అన్నీ కూడా. సో ఎక్కడైనా జరిగినటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి వాటి విషయాల్లో వేరియేషన్ ఎక్కడైనా ఉంటే ఎన్ఆర్జీఎస్కి సంబంధించినటువంటి సిబ్బంది మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కానీ, లేకపోతే ఫోటోస్, అదర్ ఎవిడెన్సెస్ ఏవైనా కానీ అవి ఉంటే ఒకసారి చూసి పరిగణలో తీసుకొని దానిపైన ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు వాళ్ళు సంబంధించి వాళ్ళు ఏం రాశారు చెప్తారు, మీకు సంబంధించి మీరు ఏం చెప్పుకోవాలో మీరు చెప్పుకోవచ్చు. కాబట్టి దయచేసి ఎవరి పాత్రను వాళ్ళు నిర్వహించాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా మనకు టెక్నికల్ సైడ్ వచ్చేసి మనకు జేసీపీఓ ఉన్నారు, అదేవిధంగా ఏపీ గారు ఉన్నారు, ఎంపీడీఓ గారు, ఏఈ గారు ఉన్నారు. అదేవిధంగా ఉన్నటువంటి అందరూ కూడా పాత్రలు నిర్వహిస్తారు. అదేవిధంగా మన ఎస్ఆర్పి గారు, తర్వాత ఆడిట్ బృందము, ఎన్ఆర్జీ సిబ్బంది, మిగతా పత్రికా విలేకరులు అందరూ వచ్చారు. అదర్స్ ఎవరైనా ఎవిడెన్స్ కానీ ఎవరైనా విలేజెస్ కానీ వాళ్ళు వచ్చిన వారికి ముఖ్యంగా అందరికీ ముందుగా యాక్చువల్గా ముందే చెప్పాలి. మనం అందరికీ మరీ అయినా కూడా స్వాగతం చెప్తున్నాము. ప్రాపర్గా మీ వంతులు మీ పాత్ర మీ పాత్ర వహించి మీరు క్లియర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు ముందుగా సొంత గ్రామ పంచాయతీ సంబంధించి డిఆర్పీ గారు చెప్తారు. సందర్భంగా ఆ టీంలో ఇక్కడ వచ్చి మీరు ఏదైనా ఉంటే చెప్పవచ్చు. ఆ పొలంకి సంబంధించినటువంటి టీము ఒక ఈసీటీఏ నిలబడితే మీరు ఏదైనా ఉంటే చెప్పవచ్చు. ఓకే, సభకు నమస్కారం సార్. ముందుగా సొంత పంచాయతీ అఖిల్ చంద్రబాబు సార్, కౌన్సిలర్ డిఆర్పి. ముందుగా సొంత గ్రామ పంచాయతీ సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో మొత్తం 68 పనులకి 70 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 2 గ్రామ సభ సమాచారం సార్. గ్రామ సభ పంచాయతీ సెక్రటరీ గారు సర్పంచ్ హాజరు కావడం జరిగింది, అబ్దుల్లా గారు హాజరు కాలేదు. తర్వాత పనులు వివరాలు సార్. మొత్తం పంటకాల పనులు 22, వ్యవసాయ పనులు 32, రోజు గార్డెన్ 1, క్యాటింగ్ స్టేషన్ 4, హార్టికల్చర్ 3, ఫారం పనులు 2, మేజర్ కెనాల్ 4 పనులు చేయడం జరిగింది సార్. ఈ పనులు సంబంధిత సిబ్బంది సమక్షంలో పక్కన చేయడం జరిగిందండి. కొన్ని పనులు తేడా రావడం జరిగింది సార్. ఆ పనులు తదుపరి రాయడం జరిగింది. ఐదు బాబు, 5 ఎఫ్ఐ ఎవరు
లాస్ట్ ఇయర్ మొత్తం 13 మందికి 100 రోజులు మొత్తం కుటుంబాలకు మాత్రమే అందులో ఎందుకు ఎక్కువ మందికి 100 రోజులు పని కల్పించినట్టు ఎందుకు ఆ ఇయర్ ఏమైంది కాదు కనీసం జాబ్ కార్డ్స్ ఉంటే యాక్టివ్ జాబ్ కార్డులు 717 ఉంటాయి కనీసం నువ్వు 10%, 20%, 30% ప్రాపర్గా చేయాలా మీరు ప్రాపర్గా చేయాలా మీరు ప్రాపర్గా అయినా చేయండి కానీ ఓకే లేదు సార్, జాబ్ కార్డుకి సంబంధించి 50% మాత్రమే అప్డేట్ జరుగుతుంది సార్, 50% జరగలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ సంబంధించి మొత్తం ఆడిట్ కాలంలో 737 జాబ్ కార్డు పనిచేస్తే 397 జాబ్ కార్డులలోనే పనులు వివరాలు రాలేదు సార్. మిగిలిన 307 జాబ్ కార్డులలో పనులు వివరాలు అనేది రాలేదు సార్. ఎందుకో లేకపోతే ఏమన్నా చిన్న పెట్టి చేసిన చేసి అయిపోతుంది మిగిలినవన్నీ అప్డేట్ చేయాలి కదా, అప్డేట్ చేసి లేదంటే నీకు పెనాల్టీ చేస్తాను. అయిందా